హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మిగతా రెమెడీని తయారు చేసి చూపిస్తున్నాను. ఏంటంటే ఇప్పుడున్న పరిస్థితులను బట్టి హెయిర్ కండిషనర్స్, అనేక రకాలైన షాంపూలు వాడడం వల్ల మన హెయిర్ చాలా వైట్గా వచ్చేస్తుంది. దాన్ని మనము కవర్ చేసుకోవడం కోసం ఎన్నో ఆయిల్స్ ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇది ఆర్గానిక్ రెమెడీ అన్నమాట. ఇందులో ఏ విధమైనటువంటిది కూడా వేయట్లేదు. ఉత్తి చూడండి, నేను వేసాను ఇక్కడ బాదం పిక్కలు 5 బాదం పిక్కలు వేసాను నేను. ఇవి చాలా బ్లాక్గా అయిపోవాలి, చాలా అంటే చాలా బ్లాక్గా అయిపోవాలి. బ్లాక్గా వేయించేసుకున్న తర్వాత దీంట్లో ఒక 2 స్పూన్లు ఆవాలు వేసుకోవాలి. 2 స్పూన్లు ఆవాలు వేసుకున్నాను నేను. ఇవి అయిన తర్వాత ఇవి కూడా బాగా చిటపటమనే వరకు వేసుకోవాలి. వేయించిన తర్వాత బాగా అన్నమాట వేసుకోవాలి. చూడండి, చిటపటమంటున్నాయి. మరి పిక్కలు కూడా బ్లాక్ అయిపోతున్నాయి. చూడండి ఇంత బ్లాక్ అయిపోయింది. చిటపటమంటున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ కట్టేస్తాను. కొంచెం చల్లగారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇందులో కొంచెం కట్ చేసిన అన్నమాట ఉల్లిపాయ వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక చెక్క నిమ్మరసం వేసుకోవాలి. ఇవి వేసుకున్న తర్వాత అప్పుడు మిక్సీ పెట్టేసుకోవాలి. ఇంకా కొంచెం పొడిగా ఉన్నదనుకోండి, కొంచెం వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత చూడండి ఇలా వేసుకోవాలి. చూడండి, నేను ముందే చేసి పెట్టుకున్నాను. ఎలాగొచ్చిందో చూడండి, ఎంత బ్లాక్గా వచ్చిందో. దీన్ని మనం ముందుగానే తలస్నానం చేసేస్తాం కదా. చేసినప్పుడు ఎయిర్ అంతా పొడిగా ఉన్నప్పుడే మనం దీన్ని అప్లై చేసుకోవాలి. ఎక్కడైతే వైట్ ఎయిర్ ఉందో అక్కడ అప్లై చేసుకోవాలి. చూసారా ఎంత బ్లాక్గా ఉందో? ఆ వైట్ ఎయిర్ దగ్గర మొత్తం అప్లై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇంకా మిగిలితే నెక్స్ట్ 2 డేస్ పోయిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవాలి. అలాగే వారానికి 2 డేస్ అప్లై చేసుకుంటే మనకి వైట్ హెయిర్ అనేది మనకి పెద్దగా కనిపించదు. ఎందుకంటే ఒక నెల వాడిన తర్వాత దీని ప్రభావం ఏంటన్నది మనకే తెలుస్తుంది, క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే వైట్ హెయిర్ ఉన్న దగ్గర బ్లాక్ వచ్చేస్తుంది. ఎందుకంటే నా హెయిర్ మొత్తం వైటే, కానీ ఇది వాడిన తర్వాత నేను వారానికి 2-3 సార్లు అప్లై చేసేదాన్ని. అయితే వైట్ అంతా పోయింది, బ్లాక్ వస్తుంది. ఇప్పుడు చాలా ఏ విధమైనటువంటి బయట ఆయిల్ ఉపయోగించట్లేదు, ఇదే వాడుతున్నాను నేను. షాంపూలు కూడా ఏదైనా వాడచ్చు, దానివల్ల ఏ ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఇది మాత్రం 2 సార్లు వారానికి వేసుకుని 1 గంట ఉంచుకొని తర్వాత అప్లై చేసిన తర్వాత గంటకి మనం వాష్ చేసేసుకోవచ్చు ఎయిర్. అలాగా వారానికి 2 సార్లు వేసుకుంటే వైట్ ఎయిర్ అనేది మనకి కనిపించదు. ఎయిర్ కూడా చాలా స్మూత్గా వస్తుంది. ఎందుకంటే ఇందులో ఉల్లిపాయ వేసాం కదా. ఉల్లిపాయ వేయడంలో మనకి సలువ చేస్తుంది, తర్వాత ఎంటుకలు పొట్టస్తం కూడా వస్తుంది అనమాట. ఓకే. నిమ్మకాయ ఏంటంటే చుండ్రు ఏమైనా ఉంటే పోతుంది.
చుండ్రు కోసం నిమ్మకాయ వాడుతున్నాను. ఉల్లిపాయ ఇది చలువుదనం కోసం ఉల్లిపాయ వాడుతున్నాను. తెల్ల వెంట్రుకలు పోవడం కోసం బాదం పిక్కలు, ఆవాలు వాడుతున్నాను. ఇవి కూడా మీరు ఇంట్లో కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఒకసారి వాడి చూస్తే మీకే తెలుస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్. ఓకే, సరే ఉంటాను. బాయ్.